ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఉద్రిక్త పరిస్థితులు మరోసారి భారత్లో లాక్డౌన్ లాంటి పరిస్థితుల పార్లమెంట్ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. కరోనా సమయంలో ఎదురైనట్టే విపత్కర పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని, అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ఇదే సమయంలో పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య పెరుగుతున్న టెన్షన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో లాక్డౌన్ విధించే పరిస్థితి లేదని ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. అయినా సరే ముందస్తు జాగ్రత్తగా కేంద్రం ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంది. చమురు నిల్వలు, బొగ్గు స్టాక్స్, ఆహార ధాన్యాల నిల్వలు ఇవన్నీ ముందుగానే సురక్షితంగా ఉంచుతున్నట్లు సమాచారం. మరోవైపు భారత్ తన దౌత్యాన్ని వేగవంతం చేసింది. ఇరాన్తో, అమెరికాతో, ఇతర దేశాలతో సంప్రదింపులు కొనసాగిస్తూ యుద్ధ ప్రభావాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. మొత్తానికి భయపడాల్సిన అవసరం లేకపోయినా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది. దేశంలో లాక్డౌన్ మేఘాలు కనిపించకపోయినా ప్రపంచంలో మారుతున్న పరిస్థితులు భారత్ను కూడా ప్రభావితం చేసే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇరాన్కు దగ్గరగా ఉన్న ఒమాన్ లాంటి దేశాలు ఒకవైపు మిత్రత్వం కొనసాగిస్తూనే మరోవైపు ఇజ్రాయెల్, అమెరికాతో కూడా చర్చలకు సిద్ధమవుతుండడం ఇది ప్రపంచ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలకి స్పష్టమైన సంకేతం. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ కూడా నిశ్శబ్దంగా కానీ జాగ్రత్తగా తన స్థానం నిర్ణయించుకుంటోంది. ప్రధాని వ్యాఖ్యలను గమనిస్తే దేశంలో వెంటనే లాక్డౌన్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కానీ అంతర్జాతీయ పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం సూచిస్తోంది. భయపడాల్సిన అవసరం లేదు, కానీ నిర్లక్ష్యం చేయడానికి ఇది సరైన సమయం కాదు అని తెలుస్తోంది. माननीय अध्यक्ष जी, भारत में बड़ी मात्रा में कच्चा तेल, गैस और फर्टिलाइजर जैसी अनेक जरूरी चीजें हॉर्मुज स्ट्रेट के रास्ते से आती हैं। युद्ध के बाद से ही हॉर्मुज स्ट्रेट में जहाजों का आना जाना बहुत चुनौतीपूर्ण हो गया है। बावजूद इसके हमारी सरकार का ये प्रयास रहा है कि पेट्रोल, डीजल और गैस की सप्लाई बहुत ज्यादा प्रभावित न हो, देश के सामान्य परिवारों को परेशानी भी कम से कम हो, इस पर हमारा फोकस रहा है। हम सभी भी जानते हैं देश अपनी जरूरत की 60% एलपीजी आयात करता है। इसकी सप्लाई में अनिश्चितता के कारण सरकार ने एलपीजी के डोमेस्टिक उपयोग को प्राथमिकता दी है। साथ ही एलपीजी के देश में ही उत्पादन को भी बढ़ाया जा रहा है। पेट्रोल, डीजल की सप्लाई पूरे देश में सुचारू रूप से होती रहे, इस पर भी लगातार काम किया गया है। सभापति जी, युद्ध की शुरुआत के बाद से मैंने पश्चिम एशिया के ज्यादातर देशों के राष्ट्राध्यक्षों के साथ 2 राउंड फोन पर बात की है। हम गल्फ के सभी देशों के साथ लगातार संपर्क में है। हम ईरान, इजराइल और अमेरिका के साथ भी संपर्क में है। हमारा लक्ष्य डायलॉग और डिप्लोमेसी के माध्यम से क्षेत्र में शांति की बहाली का है। हमने डी एस्केलेशन और हॉर्मुज स्ट्रेट खोले जाने पर भी उनसे बात की है। कमर्शियल जहाजों पर हमला और हॉर्मुज स्ट्रेट जैसे अंतर्राष्ट्रीय जलमार्ग में रुकावट अस्वीकार्य है। भारत ने नागरिकों पर, सिविल इंफ्रास्ट्रक्चर पर, एनर्जी और ट्रांसपोर्ट से जुड़े इंफ्रास्ट्रक्चर पर हमलों का विरोध किया है। भारत डिप्लोमेसी के जरिए युद्ध के इस माहौल में भी भारतीय जहाजों के सुरक्षित आवागमन के लिए सतत प्रयास कर रहा है। भारत ने
इस समस्या के समाधान के लिए संवाद का ही रास्ता सुझाया है। इस युद्ध में किसी के भी जीवन पर संकट मानवता के हित में नहीं है। इसलिए भारत का सतत प्रयास सभी पक्षों को जल्द से जल्द शांतिपूर्ण समाधान के लिए प्रोत्साहित करने का है।